హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక విరూపాక్షి శ్వేత చెంప పగలగొట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రూప అలాగే రాజు ఇద్దరు ఒకరి చేతికి ఒకరు కంకణాలు కట్టుకుంటూ ఉండగా రూప రాజు చేతికి కంకణం కట్టడం చూసిన శ్వేత పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటిది రూప, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా, అది బాస్ నిన్న కోర్టు మెట్ల వరకు ఎక్కాల్సి వచ్చింది కదా, కొంచెం దిష్టి పోవాలని చెప్పి దేవుడి దగ్గర పూజ జరిపించి తీసుకొచ్చిన కంకణం, అదే కడుతున్నాను శ్వేత అనగానే, అవసరం లేదు, మొన్నేదో రాజుని సేవ్ చేసావని చెప్పి నిన్ను నెత్తిన పెట్టుకున్నాం కదా అని ఇక నువ్వు మమ్మల్ని ఇలా ఆడుకోకు, రాజుని ఎలా చూసుకోవాలో, రాజుకి దిష్టి కాకుండా ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి వెళుతున్న శ్వేత లాక్కొని రాజుని వెళుతుంటే రూప చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత లగ్నపత్రిక చదువుతూ ఉంటారు పంతులు గారు. లగ్నపత్రిక చదవడం అయిపోయిన తర్వాత వెళుతున్న శ్వేతని పక్కకి లాగి ఒక్కసారిగా విరూపాక్షి చెంప పగలగొట్టడంతో శ్వేత ఈ విధంగా అడుగుతూ ఉంటుంది, ఎవరు మీరు, నన్ను ఎందుకు కొడుతున్నారు, నేనేం చేశాను అని అడుగుతూ ఉంటే, నువ్వు ఏం చేశావా, నా కూతురు అల్లుడు మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చావు కదా అని అంటూ ఉంటే, మీ కూతురు ఎవరు, అల్లుడెవరు, ఇక్కడ నా పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవడానికి గుడికి వచ్చాం, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏమో అని ఈ విధంగా శ్వేత అనడంతో, ఎవరిని చూసి ఎవరు అనుకోవడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు అని చెప్పి విరూపాక్షి అంటుంది. మరి నిజంగా శ్వేత చేసిన పనికి విరూపాక్షి నిజంగానే శ్వేత చంప పగలగొట్టి రాజు రూప ఇద్దరు భార్యాభర్తలని, రూప తన కూతురని, రాజు తన అల్లుడన్న నిజాన్ని విరూపాక్షి శ్వేత ముందు బయట పెట్టగలుగుతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రాజుకి అలాగే శ్వేతకి ఇద్దరికి కూడా గుడిలో లగ్నపత్రికకు అంటే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకోవడానికి వచ్చారని రాజుకి తెలియదు. శ్వేత ఇక సర్ప్రైజ్గా ఉంటుందని ప్లాన్ చేసి గుడిలో ఇదంతా చేస్తుంది. రూపేమో ప్రతాప్కి రాజుని దగ్గర చేయాలని హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా హ్యాపీ ఫాదర్స్ డే అని రాసి ఇక రాజు నుంచి ప్రతాప్ కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పడం. ఒక్క నిమిషం లేట్ అయినా ప్రతాప్ మనసు కరిగిపోయేదేమో, కానీ రేణుక మాత్రం తక్షణమే శ్వేత కుటుంబాన్ని గుడికి రప్పించి ప్రతాప్ కాళ్ళ మీద పడ్డ రాజుని పైకి లేచేలా చేస్తుంది. పాపం రాజు ఎంత బ్రతిమలాడినా కూడా ప్రతాప్ అస్సలు క్షమించరని చెప్తాడు. మరిక గుడిలో లగ్నపత్రిక రాస్తూ ఉంటారు. ప్రతాప్ వెళ్ళిపోతానని చెప్పినా కూడా సీఎం మాత్రం, మినిస్టర్ గారు ఎలాగో గుడిలోనే ఉన్నారు కదా, మీరు చాలా మంచివారు, మీ చేతులతో నా కూతురు అల్లుడిని దీవిస్తే కలకాలం చల్లగా ఉంటారు, మీ కూతురు అనుకొని దీవించి వెళ్ళండి అనగానే శ్వేత కూడా అవునంకుల్ ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి లగ్నపత్రిక రాజు దగ్గర అందరు కూడా కూర్చుంటారు. విరూపాక్షికి మాత్రం ఏదో కీడు శంకిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ కేడు ఏమి జరగకుండా నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలని చెప్పి విరూపాక్షి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అనుకున్నట్లుగానే విజయాంబిక భర్త దగ్గరికి వచ్చి, అన్నయ్య అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఏదో కీడు శంకిస్తుంది అని నాకు అనిపిస్తుంది, నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే ఒక్క నిమిషం ఇక్కడే ఉండమ్మా అని చెప్పి దేవుడి దగ్గర పూజ చేసిన కంకణాలను తీసుకొచ్చి విరూపాక్షి చేతిలో పెట్టి, నీ కూతురు అల్లుడు ఇద్దరిని కూడా ఒకరికొకరు ఈ కంకణాలు కట్టుకోమని చెప్పు, వారి చుట్టుపక్కల ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన ఇది జరగదు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్పగానే సరే అన్నయ్య అని చెప్పేసి విరూపాక్షి బయలుదేరి వెళ్తుంటే, నువ్వు జాగ్రత్త, ఎవరికంటా పడకు అని చెప్పగానే విరూపాక్షి సరే అన్నయ్య అని చెప్పి కంకణాలను తీసుకొని గుడికి బయలుదేరుతుంది. గుడికి వచ్చిన విరూపాక్షిని గమనించిన అప్పలనాయుడు అమ్మగారింటి గుడికి వచ్చారు. ఎవరికంటన్నా పడితే ఏమైనా ఉందా, ఈ పెద్దయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు, అమ్మగారిని చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పి బయటకు వెళ్ళి, ఏంటమ్మా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే అప్పలనాయుడు, అది ఇక్కడ ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు,
ఇదిగో కంకణాలు తీసుకొచ్చాను. నా కూతురు అల్లుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈ కంకణాలని ఒకరి చేత ఒకరికి చూపించు, కట్టించు. ఇంతకు నీ కొడుకు రాజు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటే, మీరు ఊహించని స్థితిలో ఉన్నాడమ్మా అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. రాజుకి నిశ్చితార్థం జరిగిపోయింది, పెళ్ళికి లగ్న పత్రిక రాపించుకోవడానికి వచ్చాం అని చెప్పగానే, అదేంటి అప్పలనాయుడు, రూపమెడలో తాళి కట్టాడు. రూపరాజు ఎప్పుడు ఎవరికో ఒకరి కోసం పోరాడడం తప్ప వాళ్ళ కోసం వాళ్ళంటూ ఏది చేసుకోలేదు. మొదటిసారి ఈ కంకణాలను తీసుకొచ్చాను. రూపకి రాజు చేత కంకణాలను కట్టించు అనగానే, సరే అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పలనాయుడు వెళ్ళి రాజుకి కంకణాలనిచ్చి రూపరాజులకి కట్టుకోమని చెప్తాడు. రూపని పక్కకు రమ్మని చెప్పి రూప చేతికి రాజు కంకణం కడతాడు. తర్వాత రాజు కూడా రూప చేతికి కంకణం కడతాడు. వెంటనే అది చూసిన శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం జరుగుతుంది రూప ఇక్కడ అని అడుగుతూ ఉంటే, అది శ్వేత, నిన్న రాజు అదే బాస్ ఇక గుడి అంటే కోర్టు మెట్ల వరకు వెళ్ళారు కదా, అలాంటి దుస్థితి మరొకసారి రాకూడదు అని చెప్పి ఆంజనేయ స్వామి దగ్గర నేను పూజ జరిపించి ఈ కంకణాలను తీసుకొచ్చాను అని అంటూ ఉంటే, రాజుని ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్ను మెచ్చుకున్నాం కదా అని మా తల ఇంకలే ఆడాలనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. రాజు ముందు నీ చేతికి ఉన్న కంకణం తీసే అనగానే, ఏం చేస్తున్నావు శ్వేత అని చెప్పి అరుస్తూ ఉంటాడు రాజు. అయినా కూడా రూప చూస్తుండగానే రేణుక చాలా మురిసిపోతూ ఉంటుంది. రాజు చేతికి ఉన్న కంకణం విసిరి అక్కడ పడేయగానే దేవుడి దగ్గర పడిపోతుంది. ఆ కంకణం చూసి రూప చాలా బాధపడుతూ ఉంటుంది. రాజుని లాక్కెళ్ళిపోతూ ఉంటే రూప గుండె ముక్కెలైందని చెప్పుకోవాలి. అది చూసిన విరూపాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. నా కూతురు ఎప్పుడు సంతోషపడిందే లేదు, ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూనే ఉంది. తన కళ్ళ ముందే తన భర్తను వేరే అమ్మాయి లాక్కొని వెళ్ళిపోతుంటే ఒక ఆడదానిగా నాకు ఆ బాధ తెలుసు అని చెప్పి విరూపాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు రావటం, శ్వేత రావటం, గుడిలో లగ్నపత్రిక చదవడం, ఇకపోతే గుడిలో అందరి ముందు లగ్నపత్రిక చదువుతూ ఉంటారు. రూప చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రతాప్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు, అమ్మ రూప ఎక్కడికి వెళ్ళావు, ఇప్పటివరకు కనిపించలేదు అనగానే, ఏం లేదు నాన్న, ఇలా బయటకు వెళ్ళొచ్చాను అని చెప్పి అంటూ ఉంటే, సరేనమ్మా అనగానే ఇక అందరు కూడా లగ్నపత్రిక చదవడంతో రూప అలానే చూస్తూ ఉంటే రాజు శ్వేతల అందరినీ కూడా ఆశీర్వదించి అక్కడ నుంచి అందరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే విరూపాక్షి వెళుతున్న శ్వేత చేయిలాగి పక్కకి లాగి చంప పగలగొడుతుంది. ఎవరు మీరు, నన్నెందుకు కొడుతున్నారు అనగానే, ఎవరా, నా కూతురు జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావు కదే, ఎక్కడ దాపరించావు అని చెప్పి అంటూ ఉంటే, మీ కూతురు జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తానండి, అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే, ఎవరి గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు, రాజు నా అల్లుడు, రూప నా కూతురు అన్న నిజాన్ని మరి శ్వేత ముందు విరూపాక్షి బయట పెట్టగలుగుతుందా?